హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. వాతావరణం అంతా కూడా బాగా చల్లగా అయిపోయింది కదండి. మా ఇంట్లో అయితే గజగజలాడిపోతుందండి, అంత చలి పెట్టేస్తుంది. ఈ చల్లటి వాతావరణంలో కారంగా నల్లకారం వేసుకొని తినాలనిపించింది. అందుకని ఈ నల్లకారం పొడి కొట్టేశాను. వేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకొని తింటుంటే రుచి అద్దరిపోతుందండి. నా చిన్నప్పుడు అయితే జ్వరం వచ్చి తగినప్పుడు అన్నంలో ఈ నల్లకారం పొడి వేసి పెట్టేవాళ్ళండి, నోటికి రుచిగా ఉంటుందని. బయట అయితే ఈ పొడి నెల వరకు 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల వరకు నిలువ ఉంటుంది. ఈ పొడి చేయడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. నాకు మెంతులు వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. అలాగే 1/2 కప్పు మినపప్పు, పొట్టు మినపప్పు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల పొట్టు మినపప్పు. ఈ నల్లకారానికి పొట్టుపప్పు అయితేనే బాగుంటుంది. పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు, మినపగుళ్ళు అయినా వేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉంటే వీటితో చేసుకోండి, మీకు అందుబాటులో లేకపోతే మామూలు పప్పుతో అయినా చేసుకోవచ్చు. లో మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను నువ్వుల నూనెతో చేస్తున్నానండి, అందుకని ఈ విధంగా నురగలుగా కనిపిస్తుంది. ఈ పప్పు కొంచెం ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ధనియాలు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 30 గ్రామ్స్, 30 గ్రాముల ధనియాలు కూడా వేసుకుని ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి కూడా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు వేగాక కమ్మటి వాసన వస్తుంది. అలాగే చూడండి, బాగా ఎర్రగా వేగాయి కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని, జీలకర్ర వేసాక 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. దినుసులన్నీ చూడండి, ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగితేనే పొడి మనకి కమ్మగా ఉంటుంది. ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 కప్పు ఎండుమిర్చి, ఒక్కొక్క ఎండుమిరపకాయని 2 ముక్కలుగా చేసుకోవాలి. అలా 2 ముక్కలుగా చేసుకుని ఎండుమిర్చిని 1 కప్పు తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 30 గ్రాములు, 30 గ్రామ్స్ ఎండుమిర్చి. ఈ 30 గ్రాములు అంటే నాకు 30 ఎండుమిరపకాయలు వచ్చాయండి, పెద్దవి 30 ఎండుమిరపకాయలు వచ్చాయి. వీటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 కప్పు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకుని ముందే శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఆరబెట్టేసుకొని వేసుకోవాలి. ఈ కరివేపాకు ఎండుమిర్చి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక పెద్ద ఉసిరికాయ సైజంతా చింతపండు, వెయిట్లో వచ్చేసి 10 గ్రాముల చింతపండు విడివిడిగా చేసి వేసుకోండి. విడివిడిగా చేసి వేయించుకుంటే మనకి చింతపండు పొడి చేసినప్పుడు పొడిలో చక్కగా కలిసిపోతుంది. తడేమనం ఉంటే పోతుంది. అలాగే మనం గ్రైండ్ చేసినప్పుడు చింతపండు పొడిలో చక్కగా కలిసిపోతుంది. చింతపండు వేసాక 1 నిమిషం పాటు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే ఎండుమిర్చి కరివేపాకు చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ముందైతే వేయించుకున్న ధనియాలు, మినపప్పు ఉన్నాయి కదా, అవి వేసుకుని మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కొట్టేయద్దు. చూడండి, ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో వేయించుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ నిండుగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోండి, మరి మెత్తగా కాదు, అలానే మరీ ఎక్కువ పలుకులుగా కాకుండా చూడండి, ఈ విధంగా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకుని చివరిగా 30 వెల్లుల్లి రెబ్బలు, పెద్దవి 30 వరకు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసి వేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే నల్లకారం రెడీ అయిపోయింది. ఇది గ్రైండ్ చేసిన వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఒక ప్లేట్లోకి పోసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత 8 గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల వరకు నిలువ ఉంటుంది. ఇడ్లీలోకి బాగుంటుంది, దోశపైన చల్లుకోవడానికి బాగుంటుంది, ఉప్మాల్లోకి బాగుంటుంది. అన్నంలోకి అయితే వేడి అన్నంలో నెయ్యి కాదండి, నువ్వుల నూనె వేసుకొని తినండి. ఈ శీతాకాలంలో, చలికాలంలో నువ్వుల నూనె చాలా మంచిది. నువ్వుల నూనె వేసుకొని తింటుంటే రుచి అద్దరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.